చేతకాని పాలనలో అందరికీ వేదనలే. వైసీపీ ఏడాది పాలనలోనే 90% ప్రజల అసంతృప్తిని పోగేసుకుంది. దీనికి పాలన చేతకాకపోవడం ఒక కారణమైతే, పథకాల పేరుతో చేసే జిమ్మిక్కులు, మాయలు, మోసాలే ప్రధాన కారణం. ఉదాహరణకు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే బీసీలను జగన్ గారు ఎలా మోసం చేశారో చూద్దాం. పథకం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 34% నుంచి 17% తగ్గేలా చేశారు. ఇక ప్రభుత్వ పథకం ఏదైనా బీసీలు త్యాగం చేయాల్సిందే. అమ్మఒడి కోసం 3,432 కోట్లు, విద్యా దీవెన కోసం మరో 202 కోట్లు బీసీ కార్పొరేషన్ నిధులను మళ్లించింది ప్రభుత్వం. 139 బీసీ కులాల్లో కులానికొక్క ప్రత్యేక కార్పొరేషన్ హామీని కానీ, రాష్ట్ర నామినేటెడ్ పదవుల్లో వాటా హామీని కానీ ప్రభుత్వం నెరవేర్చలేదు. బీసీలకు పెళ్లి కానుక లేదు, ఆదరణ పథకం లేదు, 5 లక్షల ప్రమాద బీమా అంతకంటే లేదు. ఇక ఎస్సీల విషయానికి వస్తే 2,000 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా అలాగే దారి మళ్లించింది ప్రభుత్వం. తరతరాలుగా ఎస్సీలు సాగు చేసుకుంటున్న భూములను పేదలకు ఇళ్ల స్థలాల పేరు చెప్పి లాక్కుని వారికి జీవనోపాధి లేకుండా చేశారు. ఎస్సీ మహిళలు, బాలికలపై ఈ ఏడాది కాలంలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఎందుకంటే ఈ కేసుల్లో నిందితులు చాలా మటుకు వైసీపీ నేతలు, కార్యకర్తలే. వైసీపీ 3 రాజధానుల నిర్ణయంతో నష్టపోయే అమరావతి రైతుల్లో అధికులు ఎస్సీలే. పైగా రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం కిందికే వస్తుంది. అందుకే రాజధానిని మారుస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన దళిత నేతలపై కేసులు పెట్టి వేధిస్తోంది ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ని పిచ్చోడని ముద్ర వేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు 100% గిరిజన బిడ్డలకే ఇవ్వాలని చంద్రబాబు గారు జారీ చేసిన ఉత్తర్వులను ఈ ప్రభుత్వం రద్దు చేసిందంటేనే గిరిజనుల సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. గిరిజనుల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఫుడ్ బాస్కెట్ పథకాన్ని నిలిపేశారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఫీడర్ అంబులెన్సులు పక్కన పడేయడంతో చాలా ప్రాంతాల్లో గిరిజనులకు వైద్య సదుపాయాలు కరువయ్యాయి. ఎస్సీలు, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామన్న జగన్ గారి హామీ ఏమైందో తెలియదు. ముస్లిం మైనారిటీల సంక్షేమం మాట అటుంచి ముస్లిం సోదరులను రకరకాలుగా అవమానించింది వైసీపీ ప్రభుత్వం. శాసన మండలిలో చైర్మన్ షరీఫ్ గారి పట్ల వైసీపీ నేతలు ఎలా ప్రవర్తించారో, ఎలాంటి మాటలన్నారో అందరికీ తెలుసు. ఇక కరోనా గురించి మాట్లాడుతూ, ఇప్పుడైతే ఢిల్లీకి పోయి బాగా అది ఫంక్షన్ చేసుకుని మసీదులు పోయి వాటింతా చూసుకొని అందులో ఎంగిలి మూసుకుంటారు, మళ్ళీ అది ప్లేట్లు కడగరు, మళ్ళీ ఆ స్పూన్లో నాకుతారు, అన్ని రకాలుగా చేసి తీసుకొని వచ్చి మన ఆంధ్రలో వదిలేసినారు. వాళ్ళ పైన నాకేమో కసేదిలే, ముస్లిమ్స్ పైన, మైనారిటీ పైన కసిలే. వారికి పాజిటివ్ వస్తే వాళ్ళు చేస్తుండే చిలిపి చేష్టలు ఇంత అంత కాదు. అయినా మీకు ఎవరికైనా పాజిటివ్ వస్తే మీరు హాస్పిటల్ చేరిస్తే కూడా డాక్టర్లకు సహకరించట్లేదు. ఒక్కొక్కరిని దూరిపోయి మాట్లాడుతున్నారు. షాపుల్లో కూడా అదే విధంగా చేస్తున్నారు. వైసీపీ నేతలు ముస్లింల గురించి ఏమేమి అన్నారో తలచుకుంటే బాధేస్తోంది. పేద ముస్లింలకు రంజాన్ పండుగ నాడు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసింది వైసీపీ. ఏడాది కాలంలో మదర్సాలకు రూపాయి ఇవ్వలేదు. ఇక ముస్లింలకు ఇచ్చిన అనేక హామీలలో ఏ ఒక్కదానికి ఈ ప్రభుత్వం విలువనివ్వలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయిస్తానని 100 కోట్లు మాత్రమే కేటాయించారు. అంతేకాదు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన పథకాలేవి ఇప్పుడు అమలులో లేవు. కాపుల విషయానికి వస్తే కాపులకు చంద్రబాబు గారు ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దయ్యాయి. కాపు కార్పొరేషన్ నుండి 800 కోట్లను దారి మళ్లించారు. కాపు కార్పొరేషన్ ద్వారా 43,000 మందికి గతంలో చంద్రబాబు గారు మంజూరు చేసిన రుణాలను రద్దు చేశారు. చేనేత కుటుంబాలకు 24,000 ఇస్తామని చెప్పి మాట మార్చి మగ్గం ఉన్నవారికి లేదన్నారు. ఇలా నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, దర్జీలు ఇలా అందరూ జగన్ గారి ఏడాది పాలనలో దగాపడ్డారు. దిశ చట్టంతో మహిళలను ఉద్ధరిస్తామన్న జగన్ గారు ఆ చట్టాన్ని తమ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అనువుగా మలుచుకున్నారు. అన్న క్యాంటీన్లను తీసేసి పేదల నోటి దగ్గర ముద్దలాగేసుకున్నారు.
ఇలా ప్రతి వర్గానికి వైసీపీ ఏడాది పాలన చెడునే చేసింది. అందుకే వైసీపీ పాలన పట్ల 90% ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.